ప్రార్థన. శత్రువు మరియు అధికారం గల వ్యక్తి ఎదురైనప్పుడు దువా. రాజు యొక్క దౌర్జన్యం నుంచి దువా, రక్షణ పొందడం కోసం దువా. శత్రువును శపించడానికి వేరే దువా. మరి ప్రజల వలన భయం కలిగినప్పుడు దువా. అంతేకాకుండా తమ విశ్వాస విషయంలో సందేహం కలిగినప్పుడు దువా. అప్పు తీర్చడం కోసం అల్హమ్దులిల్లా అప్పు తీర్చడం కోసం దువా. నమాజులో మరియు ఖురాన్ పఠనంలో ఏవైనా కలతలు వస్తే కనుక అప్పుడు దువా. అంతేకాకుండా కఠినమైనటువంటి కార్యాలు ఎదురైనప్పుడు, కష్టాలు నష్టాలు బాధలు ఇబ్బందులు వచ్చినప్పుడు చేసే దువా. ఎవరి పాలనైనా పాపకార్యం ఎవరి వలనైనా సరే పాపకార్యం జరిగితే ఎవరి వలన అయినా సరే పాపకార్యం జరిగితే కనుక మరి అతను ఏమనాలి? సైతాను మరియు అతని దుష్ప్రేరణల నుంచి దువా. ఇబ్లీస్ అనే లూసిఫర్ మరియు చెడు జిన్నుల నుంచి చేసే రక్షణ కోసం చేసే దువా. అభిష్టానికి భిన్నంగా ఏదైనా జరిగినప్పుడు, మనం అనుకున్న దానికి వ్యతిరేకంగా ఏదైనా జరిగినప్పుడు చేసే దువా. సంతానం కలగడానికి కోసం, సంతానం లేకపోతే సంతానం కోసం చేసే దువా. పిల్లల కోసం, అల్లా రక్షణ కోసం చేసే దువా. ఒక వ్యాధిగ్రస్తుడిని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు చేసే దువా. అనారోగ్యంతో ఉన్నవారిని పరామర్శించడంలో చాలా విలువ ఉంది. జీవితంపై ఆశ వదులుకున్నప్పుడు, రోగి దగ్గర ఉన్నప్పుడు చేసే దువా. మరణావస్థలో ఉన్న వ్యక్తికి చేయవలసినటువంటి దువా. ఆపద సంభవించినప్పుడు వ్యక్తి దువా. అంతేకాకుండా చనిపోయిన వ్యక్తి కళ్ళు మూసేటప్పుడు దువా ఉంది. పిల్లల జనాజా నమాజులో చేసే దువాలు ఉన్నాయి. మృతుని కుటుంబాలను పరామర్శించినప్పుడు కూడా చేసే దువాలు ఉన్నాయి. శవాన్ని సమాధిలో దించేటప్పుడు దువా ఉంది. శవాన్ని పుడిచేటప్పుడు దువా ఉంది. సమాధులను సందర్శించినప్పుడు దువా ఉంది. తుఫాను నుంచి, పెనుగాలుల నుంచి వీచేటప్పుడు దువా ఉంది. మేఘాలు గర్జించినప్పుడు చేసే దువా ఉంది. మరి వర్షం పడాలని కోరడానికి దువా ఉంది. వర్షం కురిసేటప్పుడు చేసే దువా ఉంది. ఆకాశం నిర్మలమయ్యేందుకు, అయ్యేందుకు చేసే దువా ఉంది. ఉపవాసి ఇఫ్తార్ చేసేటప్పుడు దువా ఉంది. భోజనం చేయడానికి ముందు, భోజనం చేసిన తర్వాత, తుమ్ము వచ్చినప్పుడు, ఇలా ప్రతిదానికి దువాలు ఉన్నాయి. ఆతిథ్యం, ఎవరైనా మనకి ఆతిథ్యం కానీ సహాయం చేసినప్పుడు కానీ వారి కోసం, అతిథి కోసం చేసే దువా ఉంది. ఏదైనా నీళ్లు తాగినప్పుడు లేదా తాగాలనుకున్నప్పుడు చేసే దువా ఉంది. ఎవరింట్లోనైనా సరే ఇఫ్తార్ చేస్తే కనుక, ఎవరింట్లో అయినా మనం వెళ్ళి భోజనం చేస్తే వారి కోసం చేసే దువా ఉంది. భోజనం హాజరుపరచబడినప్పుడు ఉపవాసి తన ఉపవాసం భంగపరచకుండా ఉండి